నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్స్ చూస్తే ఇంధన శాఖపై మూడో శ్వేతపత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఈరోజు మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు మూడో శ్వేతపత్రంగా ఇంధన శాఖపై విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇంధన శాఖపై నేడు వాస్తవ పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. గత ప్రభుత్వం ఇంధన శాఖను నిర్వీర్యం చేసిన తీరును ఏపీ ప్రభుత్వం వివరించనుంది. ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి సర్కార్ వివరించనుంది. ఇంధన శాఖపై మూడో శ్వేతపత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఈరోజు మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు మూడో శ్వేతపత్రంగా ఇంధన శాఖపై విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇంధన శాఖపై నేడు వాస్తవ పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. గత ప్రభుత్వం ఇంధన శాఖను నిర్వీర్యం చేసిన తీరును ఏపీ ప్రభుత్వం వివరించనుంది. ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి సర్కార్ వివరించనుంది. రైట్గా ఇంధన శాఖ మూడో శ్వేతపత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. ఏపీలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం ఈరోజు మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 3 గంటలకు ఏదైతే సచివాలయంలో ఈ రోజు ఇంధన శాఖపై అయితే ఒక శ్వేతపత్రాన్ని అయితే రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అమరావతి, పోలవరం పైన 2 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఈ రోజు 3వ శ్వేతపత్రం ఇంధన శాఖపై రిలీజ్ చేయనున్నారు. ప్రధానంగా ఏదైతే 2019 నుంచి 24 వరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇంధన ఒప్పందాలు, అప్పులు, అన్నిటిపైన సంపూర్ణంగా ఒక అధ్యయనం అయితే చేశారు. వాటన్నిటికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ రోజు అయితే సంపూర్ణంగా ఆ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలపై సంపూర్ణంగా వివరిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో అయితే ఇప్పటికే 1,18,000 కోట్ల రూపాయలు అయితే అప్పులు ఇంధన శాఖలో ఉన్నట్లయితే ఇప్పటికే అధికారులతో తేల్చారు. అదేవిధంగా 18,000 కోట్లు ప్రజలపై పలు రూపాల్లో అయితే ఇప్పటికే భారం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మోతుంది. వీటన్నిటికి సంబంధించి క్షుణ్ణంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అయితే సంపూర్ణంగా విద్యుత్ శాఖ గురించి వివరిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే గతంలో కొనుగోళ్లు, ఏదైతే విద్యుత్ శాఖలో కొనుగోళ్లు సంబంధించి వాటన్నిటికి సంబంధించి అవకతవకలు జరిగాయని ఇప్పటికే అధికారులు అయితే ఒక అంచనాకైతే వచ్చినట్లు తెలుస్తుంది. వీటన్నిటికంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి అయితే శ్వేతపత్రం విడుదల చేసి సంపూర్ణంగా ప్రజలకైతే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వివరించున్నారు ఆనంద్. కృష్ణ, మరి గత ప్రభుత్వం ఇంధన శాఖను నిర్వీర్యం చేసిందంటూ కూడా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. మరి ఈ యొక్క చంద్రబాబు ప్రభుత్వము మరి ఈ యొక్క ఇంధన శాఖను నిర్వీర్యం చేసినటువంటి తీరును ఎండగడుతూ మరి ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా అంటారు ఇంధన శాఖ? అంటే గతంలో కూడా 2019 నుంచి 24 వరకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యుత్ శాఖకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. కానీ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి ప్లస్ బేసికల్ గా చెప్పినట్టు అంటే ప్రాక్టికల్ కి దీనికి చాలా తేడాలు ఉన్నాయి, అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇప్పటికే అధికారులు అయితే తెలిసారు. ఈ నేపథ్యంలో అయితే ఏదైతే ఇప్పటికే దాదాపుగా 1,18,000 కోట్ల రూపాయలు అప్పులు ఇంధన శాఖపై గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పేసి 18,000 కోట్ల రూపాయల ప్రజలపై కూడా అనేక రూపాయల్లో భారం మోపిందని ఇప్పటికే ప్రభుత్వం అంచనాగత వచ్చేసింది. దీంతో పాటు షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ అనే ఒక కంపెనీకి అయితే కొన్ని అనధికారికంగా కట్టబెట్టారు. దీంట్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా ఆ కంపెనీపై కూడా ఈ రోజు సంపూర్ణంగా అయితే పరస్పరం ప్రజెంటేషన్ ద్వారా శ్వేతపత్రాలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కృష్ణ, మరి ఈ యొక్క ఇంధన శాఖకు సంబంధించినటువంటి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్? అంటే ప్రస్తుతానికైతే ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటికే ఎంత వరకు ఇంధన శాఖ అంత లాస్ అయ్యింది, ఇక
ఏ విధంగా దీన్ని గాడిలో పెట్టాలి, వాటిని ఏ విధంగా మనం కూర్చాలనే విషయం పైన సంపూర్ణంగా ఇప్పటికే ఒక విద్యుత్ శాఖ అధికారులు అయితే దాన్ని ఒక నివేదికనైతే తయారు చేశారు. ఈ రోజు నుంచి ఏదైతే విద్యుత్ శాఖ గతంలో చేసినటువంటి కొనుగోళ్లు అన్నిటిపైన కూడా అవకతవకలు ఎక్కడైతే జరిగే వాటన్నిటిపైన కూడా సంపూర్ణంగా అయితే ఒక నివేదిక వేసి ఒక కమిటీని వేసి వాటన్నిటిపై నిగ్గు తేల్చే పనులు అయితే అధికారులు ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇక నుంచి విద్యుత్ శాఖ ప్రజలపై భారం పడకుండా, అంటే గత ప్రభుత్వంలో అనేక పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం అయితే మోపారు. ఈ ప్రభుత్వం 5 ఏళ్లు కూడా ఎక్కడ భారం మోపకుండా విద్యుత్ శాఖని ప్రజలకు ఎటువంటి భారం లేకుండా దాన్ని మళ్ళీ లాభాల బాట పట్టించాలని చర్యలు తీసుకున్నట్టయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ రోజు అయితే విద్యుత్ శాఖపై అయితే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు ఆనంద్. థ్యాంక్ యూ కృష్ణ.